వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీస్. సో ఇవాల్టి స్పెషల్ ఏంటంటే సొరకాయ కీర బియ్యపు రొట్టె. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకేం ఆలస్యం చేయకుండా విల్ గెట్ ఇన్ టు ద వీడియో. మీడియం సైజ్లో తురిమిన సొరకాయ 1 కప్, గ్రేటెడ్ కీరా 1 కప్. కీరా స్మెల్ నచ్చని వాళ్ళు కీరా క్వాంటిటీ అయితే తగ్గించుకోండి. ఇప్పుడు మిక్సీలోకి 2 పచ్చిమిరపకాయలు, 2 గుప్పెడ్లు వేయించుకున్న వేరుశనగ పప్పు, హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టాలి. మనకి కావాల్సిన స్పైసీనెస్ తగ్గట్టు మిక్సీ పట్టిన పౌడర్ దాంట్లో వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ శనగపిండి అండ్ వేయించుకున్న తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 1 స్పూన్ వేయాలి. ఫైనల్గా హాఫ్ కప్ బొంబాయి రవ్వ అండ్ ఇంకొంచెం స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రొట్టెకి కావాల్సిన కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. మనం చేసే వంటలు హెల్దీయా కాదా అని మనం యూస్ చేసే కుకింగ్ ఆయిల్ పట్టి తెలిసిపోతుంది. దీర్ఘాయుష్ న్యాచురల్ స్టోర్లో మన ముందే గానుగ నుండి ఆడించిన ప్యూర్ వేరుశనగ నూనె వాడుతున్నాను నేను గత 2 months నుండి. వీళ్ళ బ్రోచర్ని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, మీకు ఫ్యూచర్లో కావాలి అన్న యూజ్ అవుతుంది. సో ఒక 1 స్పూన్ ఆయిల్ తీసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం నార్మల్గా దోశ వేసేలాగా ఈ పిండి వేసేసుకొని పల్చగా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులు ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. చూసారా, చాలా క్రిస్ప్గా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్కి ఇది బెస్ట్ ఆప్షన్. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. బాయ్, థ్యాంక్ యూ, స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.